జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకో. 2026వ సంవత్సరం మార్చి మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల జీవన గమనంలో ఈ మార్చి మాసం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటువంటి విధంగా ఉంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యవహార సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మాసం గడిచే కొద్దీ మాసాంతరం లేదా మాసం మధ్య భాగంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు. ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చెయ్యాలో తెలియని మానసికమైన సంఘర్షణలు మీ మనసు నిండా ఉంటూ ఉంటాయి. ఉదర భాగం లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పొంచి ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు కాస్త శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో వారికి సంబంధించిన దీర్ఘకాలికమైన అనారోగ్యాలు వారిని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు. తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, లేదా తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. జీవన గమనంలో కొన్ని విషయాల్లో కొంతమందితో విరోధాలు వచ్చినప్పుడు ఎక్కువ కాలం మనం మాట్లాడకుండా ఉంటూ ఉంటాం. కానీ సహోదరి వర్గానికి సంబంధించిన విషయంలో కొన్ని చర్చలు మళ్ళీ గతంలో జరిగినటువంటి అంశాల గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళకి మద్దతుగా మీరు నిలబడవలసి రావటం, సహోదర వర్గానికి మీరు అండగా నిలబడటం, వాళ్ళు కూడా అన్ని విషయాల్లో మీకు అండగా నిలబడేటువంటి అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. అయితే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకో తెలియదు కొన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు, అర్థం చేసుకోలేకపోవటం, అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని భేషజాల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణతో ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతూ ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనం ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే కొత్త నూతన సంవత్సరాది రాబోతున్నటువంటి తరుణం, ఉగాది పర్వదినం నుండి కొత్త సంవత్సరం వస్తున్నటువంటి పరిస్థితులు కూడా, ఇదే మాసంలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం రాబోయేటువంటి మరింటి ఫలితాలని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఓర్పుతో, నేర్పుతో, శ్రద్ధతో ఉంటే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా సాధించే అవకాశం అవుతుంది. ఏకాగ్రత కోల్పోవటం, భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి ఆర్థిక విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి వాహన సంబంధమైన విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాహనాలు కూడా మరమ్మతులకు వస్తూ ఉంటాయి. అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహాన్ని మరమ్మతును కానీ, గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవటం
చెప్పదగినటువంటి సూచన. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూలవంతమైన పరిస్థితుల వల్ల మళ్ళీ మరమ్మతులు చేయవలసి రావటం, ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉండటం, ఏం చేస్తున్నా మళ్ళీ మొదటి నుంచి పనిని మొదలు పెట్టాల్సి రావటం, ఆర్థిక నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రులు లేదా మీ ఆత్మీయుల నుండి ఒక శుభవార్తని తెలుసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో, కార్యాలయంలో కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం ఏకాగ్రత పాటించండి. కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్టుగా అనిపించి ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి పరధ్యానంలో వాటిని మరిచిపోవటం, దానివల్ల మీకు ఏదైనా నష్టం కలగటం, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని మరిచిపోవటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ల వల్ల, డిజిటల్ సంబంధమైనటువంటి ఉపకరణాల వల్ల లేదా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీని మీరు వినియోగిస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మాసం మొదట్లో మళ్ళీ చివర్లో ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు కూడా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పని అయినప్పుడు మాత్రమే బయటకు ప్రకటించండి. ముందుగా ప్రకటించటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల పని అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి మాసం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మార్చి మాసంలో ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మనం అధికంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మంగళవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుష్పాలని, ఎర్ర గన్నేరు పుష్పాలని లేదా ఎర్ర మందార పుష్పాలని విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందచేసి అనునిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని గనక పారాయణ చేస్తున్నా, జపిస్తున్నా అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది.
తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఉంది కాబట్టి తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని ఆచరించటం, మహాకాలభైరవ రక్షని మెడలో ధరించటం వల్ల యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసం మొదట్లోనే ఒక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని యొక్క ప్రభావం రాబోయేటువంటి కొన్ని మాసాల వరకు ఉంటుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే రోజు నుంచి చాలా బలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు లభిస్తాయి. ఆర్థిక పునాదులు గట్టిపడేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ఆర్థికంగా మీరు చాలా లాభపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి మేము రుణగ్రస్తులుగా లేని జీవన విధానం కావాలని ఆలోచిస్తున్నటువంటి మీకు ఈ 2026వ సంవత్సరం మార్చి మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కూడా విస్తరణ విశేషంగా కూడా మీకు లభించబోతుంది. మీకు రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు, రావలసినటువంటి అనుకూలవంతమైనటువంటివన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూరదేశం, దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలవంతం అవటమే కాకుండా విదేశీ సంబంధమైనటువంటి విద్య, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగం, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారానికి చాలా అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ప్రత్యేకించి కొత్త వ్యక్తుల యొక్క కలయిక, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. కొత్త అవకాశాలు కలిసి రావటమే కాదు, దూర ప్రాంత ప్రయాణం వల్ల ఆకస్మికమైనటువంటి ధన లాభం కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలమైనటువంటి పునాదులు పడేటువంటి మాసంగా ఈ మార్చి మాసాన్ని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్య లోపం, ఉదర సంబంధమైనటువంటి ఒక ఆరోగ్య లోపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సన్నిహితులైనటువంటి వ్యక్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, బంధుమిత్ర వర్గం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేతనో కొన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇతరులు ఎవరిని కూడా కలుగ చేసుకొని ఇవ్వకూడదన్న కృత నిశ్చయానికి వస్తారు. ఆ విధంగానే దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన విషయంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు వల్ల ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాల్లో
యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ కాలం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి వారికి వివాహ యోగం, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం లభించే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనాలు శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శ్రీచక్ర మేరువును కలిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి దానిమ్మ ఫలాల గింజలని గనక అమ్మవారికి నివేదన చేసి శ్రీచక్రార్చనను చేయించగలిగితే చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల ఈ మాసాంతరంలో అపోహలు, అపార్థాలు దాపురించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల స్పష్టతతో ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మార్పులతోనే ఈ మాసం మొదలయ్యే అవకాశం ఉంది. పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.